కృష్ణ. చాలామంది భక్తులు అడుగుతున్నారు, కృష్ణుడికి నైవేద్యం ఎలా పెట్టాలి అని. కృష్ణుడికి నైవేద్యం పెట్టే విధానంలో మొదట గుర్తుంచుకోవాల్సినవి ఏమిటంటే, సాత్విక నైవేద్యం మాత్రం పెట్టాలి. అంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డలు గాని ఏది నైవేద్యంలో ఉండరాదు. ఇంక మనకు తెలిసిందే, ఇంక నా మాంసాహారం ఎప్పుడు భగవంతుడికి పెట్టము గూడా. కాబట్టి ఎర్రగడ్డ, తెల్లగడ్డ లేకుండా ఆహారం మనం వండాలి. అదే మొదటి నియమం. రెండవటి ఏమిటి అంటే, నైవేద్యం పెట్టేప్పుడు మనం స్నానం చేసి పాత్రలు కూడా శుభ్రం చేసుకొని, కిచెన్ శుభ్రం చేసుకొని, ఆ! ఆ రెండవ నియమం నైవేద్యం చేసే విధానంలో. మూడవటి ఏమిటి అంటే, మనం నైవేద్యం చేసేటప్పుడు ఇది మన భగవంతుడికి చేస్తున్నాం, కృష్ణుడికి చేస్తున్నాం. కాబట్టి భగవంతుడు దీన్ని బాగా ఆస్వాదించాలి. స్వామి దీన్ని బాగా మనం నైవేద్యాన్ని తినాలి. కాబట్టి భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాం అనే భావన మనకుండాలి నైవేద్యం చేసేటప్పుడు. నాలుగవది నియమం ఏమిటంటే, నైవేద్యం చేసేటప్పుడు రుచి చూడకూడదు. అంటే ఉప్పు సరిపోయిందా? కారం సరిపోయిందా? పులుపు సరిపోయిందా? తీపి సరిపోయిందా? ఇవి చూడకూడదు. రుచి చూడకూడదు. మనకు అది మొదట కొద్ది కష్టమైనా అలవాటయిపోతుంది. రుచి చూడకూడదు. నైవేద్యం వండేటప్పుడు స్వామికి. ఇది కొన్ని నియమాలు. ఐదో నియమం ఏమిటంటే, కొంతమంది మాంసాహారం వండుతుంటారు ఇంట్లో. శాకాహారం వండుతుంటారు. కాబట్టి మాంసాహారం వండిన పాత్రలని భగవంతుడికి నైవేద్యం కోసం ఉపయోగించొద్దండి. ఒకవేళ మీ ఇంట్లో కొన్ని కష్టాలుంటాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కూడా. మరి మీరు మీరు మార్చలేరు. మీరేం చేస్తారప్పుడు? భగవంతుడి కోసం ఒక చిన్న పాత్ర కొనండి. ఇది నైవేద్యం పాత్ర. చిన్న పాత్ర, చిన్న గరిటె, దానికి కావాల్సిన చిన్న ఒక 2, 3 పాత్రలు కొనిపెట్టండి. అది భగవంతుడికి నైవేద్యం కోసం అని పక్కన పెట్టండి. అది ఉత్తమమైన పరిస్థితి. ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు లేనప్పుడు వెజిటేరియన్ చేసే పాత్రల్లోనే ప్రయత్నం చేయండి. భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి. మాంసం వండిన పాత్రలు అసలు వాడొద్దండి. అపరాధం అయిపోతుంది. కాబట్టి మనకెంతో ఖర్చు పెడుతుంటాం. బట్టలు ఖర్చు పెడుతుంటాం. చాలా ఖర్చు పెడుతుంటాం. కాబట్టి భగవంతుడి కోసం ఒక 2, 3 పాత్రలు కొనిపెడితే మనకు దానివల్ల అప్పులైపోము. దానివల్ల ఏమి ఆర్థిక ఇబ్బందులేమి రావు. కాకపోతే కొంతమంది ఆహ్, ఈ ఉన్న దాంట్లో వాడేద్దాంలే అలా కాదు. మనం చేసే ప్రక్రియ అపరాధం లేకుండా చేయాలి. అదే మీకు వెజిటేరియన్ చేసే పాత్రలు ఉన్నాయనుకోండి, శాకాహారంగా ఉన్న పాత్రలు అది వాడండి. ఉత్తమం కృష్ణుడి కోసం, భగవంతుడి కోసం ఒక చిన్న పాత్ర ఇది ఉంటే మంచిది. మన కూరగాయలు అవి యేసుకొని కూరలు వండే పాత్ర ఉంటే మంచిది. లేనప్పుడు శాకాహార పాత్రను వాడండి తప్పులేదు. అది చెప్పాను గదా! ఈ నియమాలన్నీ పాటిస్తూ భగవంతుడికి నైవేద్యం ఎలా పెట్టాలి? భగవంతుడు డైరెక్ట్‌గా నైవేద్యం పెట్టరాదు. ఎందుకంటే భగవంతుడి నైవేద్యం గురువు ద్వారా పెట్టాలి. గురువు ద్వారా వెళ్ళాలి. భక్తి కానీ, జ్ఞానం కానీ, నైవేద్యం కానీ గురువు ద్వారా మాత్రమే మనం చేరుకోవాలి కృష్ణుడిని. కాబట్టి మీరు నైవేద్యం వండిన తర్వాత, నైవేద్యం పెట్టే పాత్రలు కూడా మనం తినే పాత్రలు వాడొద్దు. కృష్ణుడి కోసం ఒక 2, 3 బౌల్ కొనుక్కొపెట్టండి. ఒక స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా! ఒక బౌల్‌లో చిన్న బౌల్ పెద్ద పెద్ద అవసరం లేదు. చిన్న బౌల్‌లో అన్నము, ఒక చిన్న బౌల్‌లో పప్పు, లేదా రసము, ఒక తాలింపు, లేదా ఒక స్వీటు. ఒక 3, 4 బౌల్స్ 3 చిన్న చిన్న స్టీల్ బౌల్స్ కొనిపెట్టండి. ఒక గ్లాసు స్వామికి నీరు పెట్టడానికి. ఒక 4, 5 బౌల్స్ కొని పెట్టండి. అది మనం కొంతమంది ఏం చేస్తామంటే ఎప్పుడు పండగలప్పుడు వాడుతుంటాం. అలా కాకుండా నిత్యం నైవేద్యం పెట్టే వాళ్ళకి ఇది చాలా సహాయపడుతుంది. ఒక 4, 5 బౌల్ కొనిపెట్టండి. ప్లాస్టిక్‌లో వాటిలో పెట్టొద్దండి. స్టీల్ బౌల్స్ 4 బౌల్ పెట్టి పక్కన పెట్టండి. కృష్ణుడి కోసం ఇది. కృష్ణుడు తినే ఆహ్, నైవేద్యం ప్లేట్లివి. కాబట్టి ఆ బౌల్స్ పెట్టండి. ఒక చిన్న ప్లేట్ కొనిపెట్టండి. చిన్న స్పూన్ పెట్టండి కుదిరితే. ఇది ఆయన కోసమే. మరి చాలామంది మనం ఎంగిలి తినే పాత్రలుంటాయి. దాంతోనే స్క్రబ్ ఉంటుంది. మనం పాత్రలు కడిగే స్క్రబ్ ఉంటుంది. అదే కృష్ణుడికి వాడొద్దండి. కృష్ణుడి కోసం ఒక సెపరేట్‌గా ఒక చిన్న స్క్రబ్ రూ. 10 స్క్రబ్ వస్తుంది. ఒక స్క్రబ్ పెట్టుకోండి. కృష్ణుడు ఈ నైవేద్యం పెట్టే పాత్రల కోసం మాత్రమే ఆ స్క్రబ్‌ను వాడండి. అంతే తప్ప మన వంట తినే పాత్రలకి మనం తిన్న పాత్రలకి దానికి అన్నీ ఒకే స్క్రబ్ వాడకూడదు. ఎంగిలైపోతుంది. కాబట్టి భగవంతుడు తినే పాత్రలకి ఒక సెపరేట్ స్క్రబ్ పెట్టండి. సెపరేట్ పాత్రలు పెట్టండి. సెపరేట్‌గా ఎక్కడనో ఇది కలవకుండా ఒక సెపరేట్ ప్లేస్‌లో పెట్టండి వాటిని. చిన్న డబ్బాలోనే పెట్టొచ్చు మీరు. అన్నీ కలిపేసి కలవకుండా ఉంటుంది కూడా. కాబట్టి ఆయన పాత్రలు వేరేగా పెట్టండి. నైవేద్యం పెట్టి చిన్న చిన్న బౌలు, కప్పులు కూడా వేరేగా స్క్రబ్‌తో దాన్ని శుభ్రం చేయండి. ఇది కూడా ముఖ్యం.
ఇప్పుడు నైవేద్యం ఎలా పెట్టాలి అంటే, మనకు కృష్ణుడికి ఏమన్నా ఆ పాత్రలో స్టీల్ పాత్రలు తీసుకొని కొంతమంది వెండిలో పెడుతుంటారు. మనకి ఏ పాత్రైనా పెట్టొచ్చు. అది భక్తుడికి కావాల్సిన ఇక్కడ భావం ముఖ్యం. పాత్రలు ముఖ్యం కాదు. భావం ముఖ్యం. ఆ పాత్రలో పెట్టిన తర్వాత రుచి చూడకుండా చేసిన తర్వాత పెట్టిన తర్వాత బౌల్‌లో తులసీ దళం, ఒక తులసీ దళం తీసుకొనొచ్చి ఒక్కొక్క ఆహారం నైవేద్యం పైన ఒక్కొక్క తులసీ దళం వేయండి. తులసి వేయండి. కొంతమంది అంటారు తులసి లేదండి. అయితే పర్లేదు. ఎండు తులసి ఉన్నా కానీ, ఎండు తులసిని కూడా కొద్ది పౌడర్ లాగా చేసుకొని కూడా మీరు పౌడర్‌ని కొద్దిగా ఆ నైవేద్యం కప్పులో వేయొచ్చు. మిగతా తులసి దేవి ఉందనుకోండి, తులసి దేవి ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న పూట 2 తులసి ఆకులు కోసి ఇంట్లో పెట్టుకోండి. అది నైవేద్యం అప్పుడు దాన్ని స్వామికి నైవేద్యంలో వాడండి. లేదు ఎక్కువ ఆకులు లేవండి, ఒకే ఆకు ఉంది. పర్లేదు. స్వామి ఒకే ఆకుని తుంచి కొద్దిగా నైవేద్యంలో పెట్టొచ్చు కూడా. మన భావం ముఖ్యం. కానీ తులసి దళం లేకుండా నైవేద్యం పెట్టరాదు. ఎండిపోయిన తులసి ఉన్నా పర్లేదు. లేదా ఫ్రెష్‌గా తులసీదేవి లే ఆకులు దొరికినా పర్లేదు. లేదా తులసి మంజరీలు దొరికినా పర్లేదు. ఏమి లేకపోయినా ఎండిపోయిన తులసిని మనం పౌడర్ చేసినా కొద్దిగా వేసినా పర్లేదు. కాకపోతే మనం ఉన్న వాతావరణం ఇండియాలో మనకేమి తులసికి తులసి పెంచుకోవడానికి తులసీదేవిని ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి వీలైతే ఫ్రెష్ తులసి ఆకులు తీసుకొని వచ్చి భగవంతుడికి నైవేద్యంలో పెట్టండి. మీకు ఆ లేని పరిస్థితుల్లో ఎండిపోయిన తులసి అమ్ముతుంటారు చాలామంది దేవాలయాల్లో అంతా తులసి మాలలు అమ్ముతూ ఉంటారు. ఆ మాలలు కొనుక్కొనొచ్చి, ఆ మాలల ఆకులను ఎండబెట్టి, అది గూడా మీరు నైవేద్యంలో వాడొచ్చు. కాబట్టి ప్రతి నైవేద్య పాత్ర ఒక నీరు పెడతామా, దానికో తులసి దళం. అన్నం పెడతాము, దానికి తులసి దళం. ఒక సాంబారు, సబ్జీ పెడతాం, దానికి తులసి దళం. ఏదైనా వడియాలు పెడతాం, తులసి దళం. కానీ ఎక్కడ వీటిలంతా ఏమిటి, ఎరగడ తెరగలు లేకుండా చేసి తులసి దళం పెట్టాలి. ఇది మొదటి అడుగు. రెండోటి ఏమిటంటే మన భావం మనం డైరెక్ట్‌గా కృష్ణుడికి నైవేద్యం పెట్టరాదు. మొదట ఆచార్యుల్ని స్మరించుకుంటూ నైవేద్యం పెట్టాలి. ఆచార్యులను స్మరించుకుంటూ ఎలా పెట్టాలి? మొదటి మంత్రం ఏమిటయ్యా అంటే ఆచార్యులను స్మరించుకుంటూ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే అని గంట కొడుతూ ఈ మంత్రం 3 సార్లు చెప్పాలి. అంటే ఏమిటి? మన భావం ఏమిటి? మనం మొదట గురువులకి నైవేద్యం పెడుతున్నాం. ప్రభుపాదులు వారు ఆచార్యులకు నైవేద్యం పెడుతున్నాం మనం. ఆచార్యులు ఏం చేస్తారు? దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన తర్వాత చైతన్య నిత్యానంద ప్రభువులకు వారికి నైవేద్యం పెడతారు. వాళ్ళు తీసుకొని వెళ్ళి కృష్ణుడికి నైవేద్యం పెడతారు. ఇది పరంపర. నైవేద్య పరంపర. ఎలాగైతే జ్ఞానం కోసం మన పరంపర మనం ఫాలో అవుతామో, నైవేద్యాన్ని కూడా పరంపర ద్వారా ఎళ్ళాలి. అంతేనా మనం డైరెక్ట్‌గా కృష్ణుడు భక్తుడండి, నారాయణ భక్తుడని డైరెక్ట్‌గా మనం పెట్టేద్దామంటే అలా కాదు. ఒక గురువుకి ఫస్ట్ నైవేద్యం పెట్టాలి. గురువు కృష్ణుడికి పెడతాడు. మనం డైరెక్ట్ కృష్ణుడికి పెట్టకూడదు. గురువు ద్వారా వెళ్ళాలి. కాబట్టి గురువు మంత్రాన్ని మనం చెప్పిన మంత్రాన్ని 3 సార్లు 3 సార్లు చెబుతూ గంట కొట్టండి. ఇది మొదటి మంత్రం చెప్పాల్సింది. రెండో మంత్రం ఏమిటంటే చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడే ఒక భక్తుడి రూపంలో వస్తారు కలియుగంలో. ఆయన భక్తావతారం భక్తుడి రూపంలో వచ్చారు కాబట్టి ఆయనకి కూడా ఈ గురువు గారు వాళ్ళ చైతన్య మహాప్రభుకి నైవేద్యం పెడతారు. అంటే గురు పరంపర వెళ్తుంది. గురువు గారు వాళ్ళ గురువు అలా వెళ్తూ రెండోది ఎవరికి వెళ్తుంది? చైతన్య మహాప్రభుకి వెళ్తుంది. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. ఇది రెండో మంత్రం. ఈ మంత్రం కూడా 3 సార్లు చెప్పాలి నైవేద్యం చేసేటప్పుడు. ఇది ఎవరికి చెప్తుంది ఇది? చైతన్య మహాప్రభువుకి, నిత్యానంద ప్రభువుకి వాళ్ళు మనం అభ్యర్థిస్తున్నాం. ఆచార్యుల ద్వారా, గురువు ద్వారా మీరు నైవేద్యాన్ని స్వీకరించండి. మీరు కృష్ణుడికి అర్పించండి అని వేడుకుంటున్నాం మనం. ఇది రెండవ మంత్రం. ఇది 3 సార్లు చెప్పాలి గంట కొడుతూ. తర్వాత మూడవ మంత్రం ఏమిటయ్యా అంటే నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఇది కృష్ణుడి మంత్రం. దీన్ని 3 సార్లు చెప్పాలి మనం. ఇది 3 సార్లు చెప్పాలి. ఇప్పుడేమవుతుంది చెప్పండి? మొదట గురు మంత్రం 3 సార్లు చెబుతున్నాం. తర్వాత చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు 3 సార్లు చెబుతున్నాం. తర్వాత లాస్ట్ మంత్రం కృష్ణుడి మంత్రం 3 సార్లు చెబుతున్నాం. ఇది చెప్పిన తర్వాత ఆ నైవేద్యాన్ని మన భావన కృష్ణుని మనం ఆహ్వానిస్తున్నాం. గురువు గారిని ఆహ్వానిస్తున్నాం మన ఇంట్లోకి. గురువు గారి ద్వారా కృష్ణుని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూర్చొని పెడుతున్నాం. గురువు ద్వారా నైవేద్యం పెడుతున్నాం. గురువు గారు చైతన్య మహాప్రభుకి ఇస్తున్నారు. ఆయన కృష్ణుడికి పెడుతున్నారు నైవేద్యం. రాధాకృష్ణుడు నైవేద్యం పెడుతున్నారు. ఇది అయిపోతుంది.
ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 7 నిమిషాలైనా అలాగే ఉంచండి. 7 నిమిషాలైనా ఉండాలి. 7 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కొంతమంది నైవేద్యం పట్టి ఎక్కువ రకరకాలు పెట్టామనుకోండి ఒక 15 నిమిషాలు ఉంచొచ్చు. పర్లేదు. లేదంటే ఒక 7, 8 నిమిషాలు ఉంటే పర్లేదు. తర్వాత మన భావన ఎలా ఉండాలంటే, ఇప్పుడు కృష్ణుడి నైవేద్యం అయిపోయింది. కృష్ణుడు ద్వారా మనం కృష్ణుడు ప్రసాదం స్వీకరించారు కాబట్టి, ఈ పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఇదం హస్తముఖ ప్రక్షాళనం రాధాకృష్ణాయ నమః అంటే, కృష్ణ మన భావన మంత్రం తెలియకపోయినా నువ్వు ఆహారం ప్రసాదం తీసుకున్నావయ్యా, నైవేద్యం తీసుకున్నావయ్యా. కాబట్టి కృష్ణుడి మనం మంత్రంతోనే ఆయనకి నోరు కడుగుతున్నాము. హస్తముఖ ప్రక్షాళనం ముఖం కడుగుతున్నాం, నోరు కడుగుతున్నాం. చూడండి. తర్వాత ఏం చేస్తాం? ఇదం మహాప్రసాదే క్లీం గౌరాయ నమః, క్లీం నిత్యానందాయ నమః. కృష్ణుని తిన్న తర్వాత ప్రసాదం నిత్యానంద, గౌరాంగ చైతన్య మహాప్రభులు తీసుకుంటారు. వాళ్ళ తర్వాత గురువు గారికి వస్తుంది. మన ప్రభుపాదుల వారి గారికి. ప్రభుపాదుల వారు వాళ్ళకి ఇదం మహాప్రసాదం గురువే నమః, ఇదం మహాప్రసాదం పరం గురువే నమః ఇవన్నీ చెప్పేసి ఏమవుతుంది చూడండి. ఇప్పుడు కృష్ణుడు తిన్న తర్వాత అలాగా కృష్ణుడు తింటే ప్రసాదం. భక్తులు తింటే ఏమవుతుంది? ఆచార్యులు తింటే మహాప్రసాదం అయిపోతుంది. కాబట్టి మహాప్రసాదం అయిపోతుంది. ఇప్పుడు ఆ నైవేద్యం అయిపోయిన తర్వాత ఇది మహాప్రసాదం. దీన్ని తీసుకున్న వండిన పాత్రలే మనకు నైవేద్యం పెట్టిన పాత్రలో తీసుకొని వెళ్ళి మనం వండిన పాత్రలో కలిపేయండి. అన్నంలో కలిపేయండి. తర్వాత రసం ఉంటే రసంలో కలిపేయండి పాత్రలో. సాంబార్ పాత్రలో కలిపేయండి. తాలింపు పాత్రలో కలిపేయండి. నీరు ఏదైనా గ్లాసులో పెట్టుకోండి. అది మీరు మహాప్రసాదంలాగా స్వీకరించొచ్చు. ఇప్పుడు ఆ కృష్ణుడికి నైవేద్యం పెట్టిన పాత్రల్ని మనం వెంటనే కడిగేయండి. వెంటనే మనకు కృష్ణుడి కోసం పాత్రకు ఒక స్క్రబ్ పెట్టుకుంటాం. క్లీన్ చేసి స్క్రబ్ పెట్టుకోండి. ఆ స్క్రబ్‌తో కృష్ణుడి నైవేద్య పాత్ర నీట్‌గా క్లీన్ చేసేసేయండి. అంతే. తీసి స్వామికి సెపరేట్‌గా పెట్టేసేయండి. ఇది అయిపోయింది. ఇది నైవేద్య ప్రక్రియ. తర్వాత ఏమిటి? ప్రసాదం ఎలా స్వీకరించాలి? ఊరికే అయిపోయింది కదా! టకటక తినేయకూడదు. దానికో మంత్రం కూడా ఉంది. చిన్న మంత్రం చెప్తాను. చాలా మంత్రం పెద్దగా ఉంటుంది. మీకు చిన్న మంత్రం చెప్తాను. ఇది ఒకటి చేయండి చాలు మీరు. మంత్రం ఏమిటయ్యా అంటే మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యం వటం రాజన్ విశ్వాసో నైవ జాయతే. ఈ మంత్రం చెప్పి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఈ మంత్రం చెప్పండి. ఇదేమిటిది? ఇది మనకు భగవంతుని స్మరించుకుంటూ కృష్ణ నీ కృప ద్వారా ఈ మామూలు ఆహారం మహాప్రసాదం అయిపోయింది భక్తుల ద్వారా. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది? ప్రసాద సర్వ దుఃఖానం హరిరస్యోపజాయతే. మనం చేసిన సర్వ పాపాలన్నీ మహాప్రసాదం ద్వారా అనంత కోటి పాపాలన్నీ మన జీవితాల నుంచి పారిపోతాయి. ఇది మామూలు ఆహారం కాదు, మహాప్రసాదం అంటాం. కాబట్టి మన పాపాలు, కర్మలు అన్నీ పారిపోయి ఆత్మ మన జీవితం శుద్ధయి మన జీవితంలో ప్యూర్‌గా అయిపోతుంది. పాపాలన్నీ కర్మ అంతా ఎళ్ళిపోతుంది. కాబట్టి మోక్షానికి దగ్గరవుతాం. మోక్షం చేరుకుంటాం ప్రసాదం స్వీకరించడం ద్వారా కూడా. చూడండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. కాబట్టి మీరు ఆ ప్రసాదాన్ని గౌరవించండి. ప్రసాదం చేసేటప్పుడు మంచిగా చేయండి. కృష్ణుడి కోసం ఒక పాత్రలు సెపరేట్‌గా పెట్టండి. నైవేద్యం చేసేటప్పుడు ఆ మంత్రాలతో చెప్పండి. మీకు తెలీదు కాబట్టి ఆ మంత్రాలు మీకు డిస్క్రిప్షన్‌లో పెడతారు. అది మీరు తీసుకొని ఒక ప్రింటౌట్ తీసుకొని, ఒక పేపర్‌లో ప్రింటౌట్ తీసుకొని మీరు దేవుడి దగ్గర పెట్టండి. ప్రతిరోజు దాన్ని చూసి చెప్పొచ్చు పర్లేదు మీరు. మీకే చూడకుండా టైం పడుతుంది కాబట్టి చూసి 3 సార్లు, 3 సార్లు ఏం చెప్పాలి? ఇది అయినాక ప్రసాదం తినే ముందు ఏ మంత్రం చెప్పాలి? ఇది 2 మంత్రాలు ప్రింటౌట్ తీసుకొని పెట్టుకోండి. ఇది మీకు చాలా సహాయపడుతుంది. కొద్ది రోజుల తర్వాత మీకు గుర్తుండిపోతాయి మంత్రాలు కూడా. ఈ విధంగా నైవేద్యం మన భగవంతుడికి భక్తిగా ఆ! ప్రేమగా పెట్టాలి. పత్రం, పుష్పం, ఫలం తోయం ఏవ భక్త్యా ప్రయచ్చతి. భక్తిగా పెట్టడం ముఖ్యం. కాబట్టి మీకు వీలైనంత వరకు ఒక పండు పెట్టినా ఇదే పద్ధతే ప్రాసెస్ ఇదే పద్ధతి. మీరు ఒక ఇంట్లో చేయలేని పరిస్థితి ఉన్నా స్వామికి నీరైనా పెట్టొచ్చు. ఇదే పద్ధతి నీరు కూడా. కాబట్టి ఒక ఫ్రూట్ పెట్టినా లేదా ఆహారం పెట్టినా ఏది పెట్టినా ఇదే పద్ధతి ఒకటే. భగవంతుడికి ప్రేమగా పెట్టడం ముఖ్యం ఇక్కడ. కాబట్టి ఈ నియమాలు పాటించండి. ఆ ప్రసాదం తినడం ద్వారా మీ ఇంట్లో వాళ్ళ కర్మలెళ్ళిపోతాయి. తిన్న వాళ్ళు, చేసిన వాళ్ళు కర్మలెళ్ళిపోతాయి. దాంట్లో ఉన్న మీ ద్వారా మీ కుటుంబం అంతా పాప కర్మాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రసాదం యొక్క అంత శక్తి ప్రసాదానికి ఉంది. కాబట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తే వైకుంఠం వెళ్ళిపోవచ్చు. ఇది ఈ నియమాలు మీకు ఒకవేళ కొందరు అడుగుతుంటారు. వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ వస్తుంటాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో భర్తలందరూ వంట వండలేరు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? అప్పుడు భగవన్ నైవేద్యం పెట్టచ్చా? అని అడుగుతూ ఉంటారు కూడా. కానీ ఏం చేస్తాం? మన ఇంట్లో ఫోటోలే పెట్టుకుంటాం. విగ్రహాలే ఉండవు కాబట్టి, ఫోటోలే ఉంటాయి కాబట్టి,
ఫోటోకైనా ఇంట్లో మీరే వంట చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వంటగదిలో ఏదైనా కృష్ణుడి ఫోటో ఏదైనా పెట్టుకోండి. లేదా ప్రభుపాదుల వారి ఫోటో పెట్టుకోండి. మీరు వంట వండిన తర్వాత తులసి అంతా వేసి అక్కడే వంటగదిలోనే ఆ ఫోటో ముందర నైవేద్యం అర్పించేయొచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు పూజ గదులు వెళ్ళకూడదు కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి, మీకు ఈ కుటుంబ నియమాలు, పద్ధతులు ఆచరించండి. ఆచరించి దాని ప్రకారంగా మీరు వంట వండి ఫోటోల దగ్గర పెట్టొచ్చు కూడా. అది పర్లేదు. లేదా ఇంట్లో వేరే నైవేద్యం పెట్టే మనుషులున్నారు అనుకోండి. వాళ్ళెళ్లి భగవంతునికి నైవేద్యం పెట్టొచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే మనం పరిస్థితులు అలా ఉన్నప్పుడు భగవంతుడికి మనలో ఉన్న భక్తిని, ప్రేమను చూస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఎవరైనా సహాయం ఉంటే మంచిది. సహాయం చేసేవాళ్ళు లేరు. మీరే వంట వండాలన్నప్పుడు ఏం చేస్తావు? నైవేద్యం పెట్టలేదనుకోండి అది పాపం అయిపోతుంది. కాబట్టి అక్కడే మీరు వంటగదిలో ఫోటో పెట్టుకొనైనా దాన్ని నైవేద్యం పెట్టొచ్చు. తప్పేమీ లేదు. కాబట్టి దీని ద్వారా మనకు పాప కర్మల నుంచి బయటపడుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. కృష్ణుడికి ఒక పండో, పత్రమో, ఆకైనా, పండైనా, పువ్వులైనా, నీరైనా, ఏదన్నా నైవేద్యం, ఆహారం ఏదైనా భగవంతుడు ప్రేమగా ఈ మంత్ర విధానంగా పెట్టండి. అప్పుడు స్వామి ప్రేమగా స్వీకరిస్తాడు. మీకు భక్తులు, ఆచార్యులు ప్రేమగా స్వీకరించి మీకు మహాప్రసాద రూపాయలు మీకు వెనక్కిస్తారు. చూడండి ఇది అద్భుతమైన భక్తిలో ఒక అద్భుతమైన ఘట్టం నైవేద్యం పెట్టే విధానం అనేది. మీరందరూ ప్రయత్నం చేయండి. కృష్ణునికి ప్రభుపాద కృప మీ అందరికీ దొరకాలి అని ప్రార్థిస్తున్నాను. అంతవరకు హరే కృష్ణ.